శుభ్రంగా కడిగి వీటిని ఇట్లా శుభ్రంగా ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. సో వీటిని ఇప్పుడు పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా శుభ్రంగా కట్ చేసుకుని పీల్ తీసేసామండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా చిన్న చిన్న మీడియం సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అండ్ అలాగే మనకి కూరకి కావలసినటువంటి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా కట్ చేసుకుందాం. దీనికి కావాల్సింది 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ కూడా రెడీ చేసుకుందాం. తాజా ముక్కల వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాము. అండ్ అలాగే కూరకు కావాల్సినటువంటి ఆనియన్స్ అండ్ టమాటా, పచ్చిమిర్చి కూడా ఇట్లా సపరేట్గా కట్ చేసి పెట్టుకున్నాం. 2 టమాటాసు, 1 ఆనియన్ అండ్ 3 మిర్చి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుందామండి. టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం తాలింపులు వేసుకుందాం. తాలింపులు అనేవి కొన్ని యాడ్ చేసుకుందాం. అలా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. దాంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ అండ్ మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటా యాడ్ చేసుకుందాం. కర్రీకి కావాల్సిన పులుపు అనేది కొంచెం చింతపండు అనేది కూడా యాడ్ చేసుకోవద్దాం. ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొంచెం యాడ్ చేసుకుందాం పులుపుకి సరిపడినంత. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఇవి ఇప్పుడు బాగా ఇలాగా మగ్గినాయి కదండి. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు అండ్ అలాగే సాల్ట్. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇవి బాగా మగ్గినాయి కదండి. సో ఇప్పుడు కొంచెం కారం కూడా 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. బాగా ఇవి మగ్గినాయి కదండి. దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్నింటిని యాడ్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ యాడ్ అందులో వేసుకొని ఒకసారి తిప్పుకుందాం.
కలుపుకున్నాము. అంటే ముక్కలకి సాల్ట్ అండ్ ఉప్పు కలిపేలాగా కలుపుకోవాలండి. అని మీరు వీడియోలో చూస్తున్నట్లు అట్లాగా ఆయిల్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు చింతపండు పులుపు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.